ఈ గవర్నమెంట్ కరెంటుతో చాలా పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అయ్యా. చెప్పా పెట్టకుండా పెంచేస్తారు, తగ్గించేస్తారు. అరే సార్, నేను గవర్నమెంట్ కరెంట్ని కట్ చేసేసాను తెలుసా మీకు? ప్రైవేట్ లో ఒక పార్టీ కరెంట్ ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సమస్య లేదు తెలుసా మీకు? అలాంటప్పుడు ఎందుకు సార్ మనకు ఆ గవర్నమెంట్ కరెంట్ చెప్పండి? అంతేకాకుండా వాళ్ళు కరెంట్ని నీటిలో నుంచి తీస్తున్నారు, ఎటువంటి సమస్య లేదు సార్. వర్షం అసలు ఇంతకీ వర్షం ఎప్పుడు వస్తుందయ్యా? దేవుడి మీద నమ్మకంతో ఎన్నాళ్ళని ఎదురు చూస్తూ ఉండాలి. పాపం అతను నా కాల్ కోసం వెయిటింగ్ ఏమో. ఈ రోజు నేను వర్షాన్ని కురిపించేస్తాను. ఈ రోజు నేను అలాంటి పాట పాడతానంటే నా పాట విని ఆ వరుణ దేవుడు దిగి రావాలి. వరుణ దేవా కరుణించవా, వరుణ దేవా కరుణించి వర్షాన్ని కురిపించ. ఏమండి, నేనిది నమ్మలేకపోతున్నాను. మీరు పాడిన పాటకి ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడుతోంది. కొంబు వృష్టి కురుస్తుందంటే నమ్మండి. మీరు నన్ను మామూలు కళాకారుణ్ణని అనుకుంటున్నారు. అలా కాదు, మీరు కూర్చోండి, నేను ఎలాంటి కళాకారుణ్ణో మీకు చెప్తాను. వద్దు వద్దు వద్దు, ఇప్పుడు వద్దంటే వినండి. మీరు పాట మొదలు పెట్టగానే ఇంత వర్షం పడింది. పాడుతూనే ఉన్నారంటే సునామీ వచ్చినా వచ్చేస్తుంది. మీరు టీ బిస్కెట్లు తిని కాసేపు రెస్ట్ తీసుకోండి. మీకు ఇష్టమైన వంట చేసి పెడతాను, సరేనా? ఆ తర్వాత పాట పాడొచ్చు. ఇప్పుడు కాపేయండి. రే భీమ్ సింగ్, నిన్ను తాడుతో కట్టేసి నా పాట వినిపిస్తాను రా రే. వద్దు, నన్ను కాపాడండి. అరే, మన డ్యామ్ లో కొద్ది రోజులకు ముందు కూడా నీళ్లున్నాయే, సడన్ గా ఏమైపోయాయి? ఆ విషయం తెలియడం లేదే. అదే నాకు అర్థం కావడం లేదు. రండి, మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. దాని కారణం ఏంటో మనకి తెలుస్తుంది. కారణం ఏదైనా అయ్యుండొచ్చు, ఎందుకంటే ఇలాగే మా ఊర్లో కూడా ఒకసారి జరిగిందిలే. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? తిన్నగా అక్కడికి వెళ్ళిపోయాను. చూస్తే డ్యామ్ నిండుగా నీళ్లు. ఆగండి, నేను వస్తాను. హలో సార్, మేము నది ఎలా ఉందో చూడ్డానికి వెళ్తున్నాం. ఇప్పుడు మాకు తెలియాల్సిన విషయం, నదిలో ఉన్న నీళ్లు ఎలా మాయమైపోయాయని. వర్షాలు కూడా పడుతున్నాయి, మరి ఏమై ఉంటుంది? ఓకే శివ, నేను మీతో పాటు వస్తానులే. నేను కూడా దీని గురించే చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను. మన ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తున్నాం కదా. మన ఇద్దరి మైండ్ వేవ్ లెంగ్త్ ఒకేలా ఉంది కదా. నాకు తెలిసింది ఏంటంటే ఈ సంవత్సరం వర్షం బాగానే పడింది శివ. నదిలో కూడా నీళ్లు ఎక్కువగానే ఉంది, కానీ డ్యామ్ నీళ్ళకి ఏమైంది? నేను బాగా అలసిపోయాను. ఒక్క నిమిషం ఆగండి, మనం కాసేపు విశ్రాంతి తీసుకుని ఏదైనా తిని వెళ్దాం. అవునవునవునవును, చాలా మంచి ఐడియా. మీరందరూ రండి, తినండి. ఇంతకు ముందెప్పుడు ఈ నది ఎండిపోలేదని చెప్పుకుంటుంటే నేను విన్నాను. సడన్ గా ఇప్పుడు దీనికి ఏమైంది? అదే కదా మనం తెలుసుకోబోతున్నాం. సార్, ఏమైందయ్యా కానిస్టేబుల్? అసలు నేను నిన్ను ఏమనలేదు కదయ్యా. ఏంటయ్యా ఏమేమో చెప్తున్నావు? కింద అసలు కింద ఏముందయ్యా? కింద నేల, తర్వాత పైన నేను. చెప్పు, ఇంకా నేనేం చూడాలి? అది నేల కాదు సార్, దయచేసి కొంచెం కింద చూడండి. ఇంకా కింద ఏం చూడాలయ్యా? కింద రాయి రాయి ఉందయ్యా, మంచి సాలిడ్ రాకు. చూసావా రాయిని? ఇది రాయి. రాకేంటి ఇలా ఉంది? ఇది రాకు కాదు. నేను కాదు నన్ను వదిలేసేయి. నా వల్ల కాదు, నేనేం తప్పు చేయలేదు. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. నా వల్ల కాదు. గమ్మో.
అటు చూసారా సార్, నది డైరెక్షన్ చేంజ్ చేసేశారు. ఓ అందుకే డ్యామ్ ఎండిపోయి ఉంటుంది. మరైతే ఈ నీళ్లు పైప్ లైన్ రూట్ లో ఎక్కడికి వెళ్తుంది? ఇది నిజంగానే చాలా పెద్ద కుట్ర. ఎస్జీ ఎలక్ట్రిసిటీ అంటే వీళ్ళే మన నదిలో నుంచి నీళ్లు తీసుకొని కరెంటు తయారు చేస్తున్నారు, అలాగే మనల్ని కష్టపడేలా చేస్తున్నారు. అవును శివ, అర్థమైంది. నా సందేహం తీరిపోయింది. మన కొట్లో నుంచి కొబ్బరికాయ తీసి మనదల్లోనే కొట్టాలని చూస్తున్నాడు. హై, ఎప్పుడే నేను లోపలికి వెళ్ళి వాడిని ఎలా అరెస్ట్ చేస్తానని చూడు. ఈ లడ్డూ సింగ్ యాక్షన్ లో దిగిన తర్వాత ఎవరు ఎలాంటి బాధ పడకూడదు. ఈ లడ్డూ సింగ్ ఒక 1 man ఆర్మీ అని మీకు చూపిస్తాను. యాయ్ శివ, ఆ లైన్ లో కరెంటు వెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అరే అదేమి కరెంటు కాదు, లడ్డు సింగారు మిమ్మల్ని చీమలు కుడుతున్నాయి. ఏంటయ్యా ఇది? పొద్దు నుంచి చూస్తున్నాను, ఎవరెవరో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎవరు వదిలిపెట్టేటట్లు లేదు. ఎందుకని నన్ను మాత్రం మరి ఇచ్చేస్తావు దేవుడా? వదిలే. మరి ఆడి ఈవిడి మీరెందుకని అరిశారు? లడ్డూ సింగ్ గారు అరిచారు కదా, అది చూసి మేము అరిచేశాం. అరిచినప్పుడు తెలియలేదు, ముట్టుకున్న తర్వాత కరెంట్ లేదని తెలిసింది. కానీ మీరిద్దరూ కరెంట్ లేని వారిని పట్టుకొని కూడా షాక్ కొట్టినట్టు యాక్టింగ్ చేశారు. మీరిద్దరూ ఉన్నారే, మీకు ఇమాజినేషన్ ఎక్కువైపోయింది. ఇందులో నిజంగానే కరెంట్ ఉంది. మనం దీన్ని దాటుకొని ఎలా వెళ్దాం? ఎస్, కరెంట్ ఆ ఫెన్స్ కి మాత్రమే ఉంది, నేల మీద లేదు. కాబట్టి మనకి షాక్ కొట్టదు. అలాంటప్పుడు ఫెన్స్ కింద నుంచి మనం వెళ్ళిపోదాం. వాళ్ళెందుకని ఏమీ చెప్పడం లేదు. దీనికి అర్థం ఏంటంటే మనం వచ్చినందుకు వాళ్ళకి అభ్యంతరం లేదు. అంటే నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. బిల్డింగ్ లోపల జరిగేవన్నీ లీగల్ గానే జరుగుతుందన్నమాట. అది మనం లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఇది బాగోలేదు, ఇది అస్సలు బాగోలేదు. ఇది కూడా బాగలేదు, ఇది బాగలేదు, ఇది కూడా బాగలేదు. ఏం చెయ్యను? నువ్వు ఒక దొంగవయ్యా. మా నీటిలో నుంచి కరెంటు తయారు చేసి మాకే అమ్ముతావా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? హీరో పార్టీనా, విలన్ పార్టీనా? మేము హీరో పార్టీ, విలన్ని పట్టుకోవటమే మా పని. ఓ అలాగా. కానండి, నా పేరు మూర్తి బాబు టామ్. నేను ఒక విలన్ని కాబట్టి నాకు ఒక పంచి డైలాగ్ కావాలి కదా. అలాంటి పంచి డైలాగులు లేకపోతే నన్ను ఎవరూ లెక్క చేయరు కదా. అలాగా అయితే నేను ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. కూర్చో ముందు ప్రశాంతంగా కూర్చో. ముందు నాకు మంచి పంచి డైలాగ్ చెప్పు, ఆ తర్వాత ఇక్కడి నుంచి లేచిపోదు గాని. నువ్వు వెళ్దాం అనుకున్నా వెళ్ళలేవులే. పైకి లేస్తే కరెంట్ షాక్ తగులుతుంది. చైర్లోనే కూర్చొని అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు కావాల్సింది మంచి పంచి డైలాగు, సరేనా? చెప్పు. సార్ దొరికింది, లేచిరానా?
అవు రారా బుజ్జి, త్వరగా రా, త్వరగా వచ్చి నాకు చూపించు, నీకు కరెంటు షాకు తగలదులే. ABCDEFGH HIJKLMNOP. ఈ పంచేదో బాగుందే, నువ్వేమంటావు నాయనా? నిజం చెప్పాలంటే ఏం బాలేదు. ఇది ఎలా ఉందంటే మీరు ఒక స్కూల్ పిల్లాడు నర్సరీ రైమ్స్ చదివినట్టుంది. అలాగా, అయితే వీడు నన్ను మోసం చేశాడనమాట. అసలు మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? మా డ్యామ్ లోకి నీళ్లు రాకుండా నీళ్ళని దొంగిలించి ఎందుకని మొక్కారు? నిదానంగా నిదానంగా, ఇప్పుడు ఇది మనం మాట్లాడాల్సిన సమయం కాదు. అలాగే కూర్చోవాలి, సరేనా? తొందరపడి లేవకు, నేను ఒక పక్కా విలన్ని. సూపర్ పంచ్ డైలాగ్ చెప్పాలి కదా. సరే అంకుల్, నేను చెప్తాను. చెప్పు నాన్నా, చెప్పు. మరైతే నేను నించుంటే నాకు కరెంట్ షాక్ కొట్టదు కదా? షాక్ కొట్టదురా నాన్న. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, ఇక్కడికొచ్చి మా స్విచ్లన్నీ ఆఫ్ చేసి వెళ్ళు. ముందు వాడిని పట్టుకోండి. అమ్మయ్యా. మర్యాదగా ఏదో ఒక పంచి చెప్పు, లేకపోతే నీకు షాకు తగులుతుంది. చెప్తాను. చింతకాయ్, నా ముందు ఉన్న ఈ విలన్ చింతకాయ్. చింతకాయ్, నా ముందున్న ఈ విలను చింతకాయ్. రే, నన్నే మోసం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. మంచి డైలాగ్ అంటే ఇది చెప్తావా? కానిస్టేబుల్, ఎందుకయ్యా నాకు మాత్రం 4-5 నక్షత్రాలు కనబడుతున్నాయి? సార్, మనకి దెబ్బ తగిలినప్పుడు అలానే అనిపిస్తుంటుంది సార్. చెప్పండి. పక్కాగా పంచి డైలాగ్ ఒకటి చెప్పండి, లేకపోతే మీకు షాకు తగులుతుంది. చెప్పండి. చెప్తాను విను. కాళ్ళలో వేసుకుంటే చెప్పులు, నేను పంచు మాట్లాడితే వస్తుంది నవ్వు. కాళ్ళకి వేసుకుంటే చెప్పులు, నేను పంచి మాట్లాడితే వస్తుంది నవ్వు. చాలా బాగుంది కదా. కాళ్ళలో వేసుకుంటే అవి చెప్పులు, నేను పంచి మాట్లాడితే వస్తుంది నవ్వు.
ఏయ్, ఏయ్. సార్ మీరొద్దు, నేను కొడతాను సార్. కానిస్టేబుల్, సార్ దెబ్బ బాగా తగిలినప్పుడు అలాగే అనిపిస్తుంది సార్. ఒరే కానిస్టేబుల్, కన్ఫ్యూజ్ చేయకో. స్టార్ తిరిగినప్పుడు దెబ్బలు తీసుకున్నానన్నావు, పక్షులు తిరుగుతున్నా దెబ్బలు తిన్నానంటున్నావు. కరెక్ట్గా చెప్పు, కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పు. నాకెందుకు అలా అనిపిస్తోంది? పోలీసు మర్యాదగా కిందకొచ్చేయి అంటున్నాగా. సార్ కొంచెం ఓర్చుకోండి సార్, నేను తాడు విసిరేస్తాను, పట్టుకోండి. పట్టుకోండి. వాడడం లేదు, ఇంకా కింద. అమ్మయ్య, పట్టుకున్నాను. లాగు లాగు లాగు. అలాగే ఇదిగో నేను పైకి వస్తున్నాను. అమ్మయ్య, అమ్మ. అంకుల్, మీకు కావాల్సింది మీకు దొరికిందా లేదా? ఫైట్ పూర్తయిపోయింది. You are under arrest. Hands up. పోలీస్ ఇన్స్పెక్టర్ని నేనే పంచు డైలాగులు మాట్లాడుకుంటున్నాను. నువ్వు ఒక క్రిమినల్వి, నీకు పంచు డైలాగులు అవసరమట్రా? పంచు ఎలా ఉంటుందని జైల్లో నీకు నేను చెప్పిస్తాను. అన్నీ తప్పుగా ఉన్నాయి. లేదు 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 లేదు,
లాస్ట్ పంచ్ కూడా అసలు ఏం బాగోలేదు. కాల్లో వేసుకుంటే అవి చెప్పులు, నేను పంచి మాట్లాడితే వస్తుంది నవ్వు. ఇది బాగలేదు సార్, ఇది అసలు పంచి డైలాగ్ లాగే లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మీకు ఏదైనా తెలుసు అనుకోండి, ఇక్కడ ఏమి చెప్పొద్దు. మనం స్టేషన్కి వెళ్ళిన తర్వాత చక్కగా చెప్పండి. పేపర్ పేనా ఇచ్చారంటే నేను చక్కగా రాసుకుంటాను.